పూరి జగన్నాథుడి ఆలయ సంపదను 46 ఏళ్ల తర్వాత లెక్కించనున్నారు. చివరిసారిగా 1978లో రత్న భాండాగారం తెరిచి సంపదను లెక్కించడానికి 70 రోజుల సమయం పట్టింది. అయినా పూర్తిగా లెక్కించలేకపోయారు. ఎన్నికల వాగ్దానంలో భాగంగా బీజేపీ విజయం సాధిస్తే ఈసారి పూరి జగన్నాథుడి రత్న భాండారం ద్వారం తెరిచి సంపద లెక్కిస్తామని బీజేపీ నాయకులు వాగ్దానం చేశారు. అందుకోసమే జూలై 14, 2024 నుంచి ఒరిస్సా ప్రభుత్వం నియమించిన కమిటీ ఆధ్వర్యంలో ఈ లెక్కింపు మొదలు కానుంది. అయితే ఆలయ రత్న భాండార్లో మొత్తం 454 బంగారు వస్తువులు ఉన్నాయి. వాటి నికర బరువు 128.38 కిలోలు మరియు 293 వెండి వస్తువులు ఉన్నాయి. వాటి బరువు 221.53 కిలోలు. రత్న భాండార్ యొక్క చివరి జాబితా 46 సంవత్సరాల క్రితం 1978లో చేయబడింది. కానీ పూరి జగన్నాథుడి రత్న భాండాగారంలో రహస్య గదిని తెరిచేందుకు సన్నద్ధమవుతున్న అధికారులకు చాలా సవాళ్లు ఎదురు కానున్నాయని, అందులో ముఖ్యంగా ఆ గదికి నాగబంధం వేసి ఉండడంతో అధికారులు చాలా భయపడుతున్నారు. దీంతో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టిన అధికారులు పాములు పట్టడంలో నైపుణ్యం ఉన్నవారి కోసం వెదుగుతున్నారు. జగన్నాథ ఆలయ యంత్రాంగ అధికారి మాట్లాడుతూ, రత్న భాండాగారం తెరిచే సమయంలో అనుసరించాల్సిన మార్గదర్శకాలను రూపొందించి అనుమతి కోసం ప్రభుత్వానికి పంపాం. గది తెరిచే వేళ పాములు పట్టేవారు ఓ వైద్య బృందాన్ని అందుబాటులోకి ఉంచాలని కోరామని తెలిపారు. ఇంకొక సమస్య ఏంటంటే ఇప్పటికే యాక్సెస్ చేయని రహస్య గదిని ప్రస్తుతం ఉన్న కీ తెరవకపోవచ్చని రికార్డులు సూచిస్తున్నాయి. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకొని లాక్ను బద్దలు కొట్టడానికి మేము ప్రణాళిక ఆపరేటింగ్ విధానాన్ని ప్రతిపాదిస్తాము అని అధికారులు వెల్లడించారు. రహస్య గదులు శిథిలావస్థకు చేరుకొని వర్షపు నీరు లీకై గోడలు బీటలు వారుతున్నందున మరమ్మతులు చేపట్టాలని 2018లోనే పురావస్తు శాఖను న్యాయస్థానాలు ఆదేశించాయి. నవీన్ పట్నాయక్ ప్రభుత్వం సంపద లెక్కింపునకు 13 మందితో కూడిన అధ్యయన కమిటీని నియమించింది. ఈ కమిటీ 2018 ఏప్రిల్ 4న తలుపులు తెరవడానికి వెళ్ళగా రహస్య గది తాళం చెవి కనిపించకుండా పోయింది. దీంతో సంపద లెక్కింపునకు చేసిన ప్రయత్నం ఫలించలేదు. అయితే పూరి కలెక్టరేట్ ట్రెజరీలో డూప్లికేట్ తాళపు చెవి ఉన్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో తాము అధికారంలోకి వస్తే భాండాగారం తెరిపిస్తామన్న హామీకి కట్టుబడి బీజేపీ ప్రభుత్వం రిటైర్డ్ జడ్జ్ జస్టిస్ విశ్వనాథ్ రథ్ అధ్యక్షతన 16 మందితో కమిటీ వేసింది. గత 46 ఏళ్లుగా రత్న భాండాగారం తలుపులు తెరవకపోవడంతో అందులో పరిస్థితి ఎలా ఉందో ఎవరికీ అవగాహన లేదు. దీంతో జగన్నాథుడి సంపద లెక్కింపుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆలయ కింది భాగంలోని రత్న భాండాగారం తెరిచిన అనంతరం సంపద లెక్కింపు, ఆభరణాల భద్రత, మరమ్మతులపై ప్రభుత్వానికి జస్టిస్ విశ్వనాథ్ రథ్ కమిటీ ఓ నివేదికను అందజేయనుంది. అయితే జగన్నాథుడి సంపద ఏ దొంగల పాలు కాకుండా అంతా క్షేమంగానే ఉంటుందని కోరుకుంటూ ఆ సంపదతో జగన్నాథుడి ఆలయం అభివృద్ధి, దేశ అభివృద్ధి మరియు సంక్షేమానికి ఉపయోగిస్తారని ఆశిద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.